పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడ చెప్తే 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల వాంటెడ్ లిస్టులో పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా టెర్రరిస్ట్ అలీభాయ్, హసీం ముసా అలియాస్ సులేమాన్, ఆదిల్ హుస్సేన్ ఉన్నారు. ఎవరైనా ఉగ్రవాదులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లను విడుదల చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. టూరిస్టులనే లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం ప్రకటించింది. గాయపడ్డవారు పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఉగ్రవాదుల కోసం జమ్మూ అంతటా జల్లెడ పడుతున్నారు బలగాలు. కనిపిస్తే ఆచూకీ తెలపాలని ప్రకటన విడుదల చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడ చెప్తే 20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల వాంటెడ్ లిస్టులో పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా టెర్రరిస్ట్ అలీభాయ్, హసీం ముసా అలియాస్ సులేమాన్, ఆదిల్ హుస్సేన్ ఉన్నారు. ఎవరైనా ఉగ్రవాదులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లను విడుదల చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. ఈ నెల 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. టూరిస్టులనే లక్ష్యంగా చేసుకుని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం ప్రకటించింది. గాయపడ్డవారు పలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఉగ్రవాదుల కోసం జమ్మూ అంతటా జల్లెడ పడుతున్నారు బలగాలు. కనిపిస్తే ఆచూకీ తెలపాలని ప్రకటన విడుదల చేశారు. కాశ్మీరీ ప్రజలను శత్రువులుగా చూడొద్దని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై జమ్మూ కాశ్మీర్లో అన్ని రాజకీయ పార్టీలతో భేటీ నిర్వహించారు. ఉగ్రవాదులకు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సిందే అన్నారు. కేంద్ర బలగాలకు తాము కూడా సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే పహల్గామ్ బాధితులకు వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. ఉగ్రదాడులను అణిచివేసే కేంద్ర బలగాలకు తాము కూడా సహకారం అందిస్తామని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అవసరమైతే తాము కూడా బలగాలతో కలిసి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా స్థానిక ప్రజలే ముందుగా సహాయం చేస్తారని చెప్పారు. आगे इस तरह के हादसे ना हो उसके लिए जो इंतज़ामिया सिक्योरिटी के लिए ज़िम्मेदार हैं उनको अपनी ज़िम्मेदारी निभानी होगी। उनको अपनी ज़िम्मेदारी निभाने में जहां हमारी मदद की ज़रूरत होगी हम कंधे से कंधा उनके साथ खड़े होंगे। ये पहली मर्तबा नहीं है, ये पहली मर्तबा नहीं है। बदकिस्मती से इन हमलों के बाद इन चीज़ों की तरफ लोगों का ध्यान जाता नहीं है, लेकिन आम तौर पे जब ऐसे हमले हुए हैं तो सबसे पहले लोकल लोग पहुँचे हैं वहाँ मदद करने के लिए। गवर्नमेंट ऑफ इंडिया ने कुछ कदम उठाए हैं, चलिए अच्छी बात है। आगे जाके क्या होगा उसके लिए हमें इंतज़ार करना पड़ेगा। होना तो चाहिए। मैंने कई सारे ऑनरेबल लीडर्स से खुद बात की, मैंने ज़ाती तौर उन्हें फ़ोन करके इस मीटिंग में आने के लिए दावत दी और एक ने भी इनकार नहीं किया। मुझे लगता है तमाम ऑनरेबल लीडर्स आएंगे, क्योंकि ये कोई सियासी मीटिंग नहीं है। ये हम सियासत से ऊपर उठ के जो हमारा इंसानी फ़र्ज़ है और ह्यूमैनिटेरियन रिस्पॉन्सिबिलिटी वी आर फुलफिलिंग दैट। इंजर्ड्स है कुछ यहाँ पे उमर साहब? अभी है कुछ इंजर्ड, उनका इलाज चल रहा है। एक बेस अस्पताल आर्मी बदामी बाग में है, एक स्किम्स में है, कुछ अनंतनाग अस्पताल में है, लेकिन फ़िलहाल सबकी कंडीशन जो है स्टेबल है और उन्हें सही इलाज जो है हम फराहम करेंगे। वो उनकी अपनी